హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగమైన మెదడు గురించి, ముఖ్యంగా ఫోర్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా గుర్తుంచుకుంటాం, ఎలా నిర్ణయాలు తీసుకుంటాం, ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేస్తారు? దీనికి సమాధానం మన ఫోర్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అనేది మన మెదడులో అతి పెద్ద భాగం. ఇది మన థింకింగ్, మెమొరీ, ఫీలింగ్స్ మరియు యాక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు వింటున్నారు కదా, ఇప్పుడు వినడం, అర్థం చేసుకోవడం కూడా ఫోర్ బ్రెయిన్ వల్లే జరుగుతుంది. ఫోర్ బ్రెయిన్లో ముఖ్యంగా సెరిబ్రమ్, థాలమస్ మరియు హైపోథాలమస్ అనే భాగాలు ఉంటాయి. ఇప్పుడు వీటి పనిని మనం సులభంగా అర్థం చేసుకుందాం. సెరిబ్రమ్ అనేది బ్రెయిన్లో అతి పెద్ద భాగం. ఇది మనకు ఆలోచించే శక్తి ఇస్తుంది. ఉదాహరణకు, మీకు 2 పనులు ఉంటే, ఒకటి ఆట ఆడటం, ఇంకొకటి చదవటం. మీరు ముందు చదువుకుందాం, తర్వాత ఆట ఆడుకుందాం అని నిర్ణయం తీసుకుంటే అది సెరిబ్రమ్ పని. అలాగే మీరు ABCD అక్షరాలు కానీ, నంబర్స్ లేదా పోయమ్స్ గుర్తుంచుకోవడం కూడా సెరిబ్రమ్ వల్లే జరుగుతుంది. మన శరీరానికి 5 ఇంద్రియాలు అంటే సెన్సెస్ ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. ఇవి బయట నుంచి సమాచారం తీసుకుని బ్రెయిన్కి పంపిస్తాయి. ఎగ్జాంపుల్కి, మీరు ఐస్ క్రీమ్ తింటే మీ నాలుక టేస్ట్ని గుర్తిస్తుంది. వెంటనే బ్రెయిన్ ఇది స్వీట్ అని మీకు చెప్తుంది. మీరు వేడి వస్తువుని తాగితే వెంటనే చేతిని తీసేస్తారు, ఎందుకంటే బ్రెయిన్ వెంటనే స్పందిస్తుంది. ఈ విధంగా ఫోర్ బ్రెయిన్ మన సెన్సెస్ నుంచి వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు థాలమస్ గురించి మాట్లాడితే, దీన్ని మనం ఒక మెసేజ్ సెంటర్ లేదా పోస్ట్ ఆఫీస్ లాగా ఊహించుకోవచ్చు. ఇది సెన్సస్ నుంచి వచ్చే సమాచారాన్ని సరైన భాగాలకు పంపిస్తుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా శబ్దం విన్నారనుకోండి, ఆ శబ్దం ఇయర్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది. థాలమస్ దాన్ని సరైన చోటుకి పంపుతుంది. అప్పుడు మీరు బెల్ మోగింది అని అర్థం చేసుకుంటారు. ఇక హైపోథాలమస్ మన శరీరాన్ని బ్యాలెన్స్లో ఉంచుతుంది. దీనిని హోమియోస్టాటిసిస్ అంటారు. ఇది మనకు ఆకలి, దాహం, నిద్ర, శరీర ఉష్ణోగ్రత వంటి విషయాలను నియంత్రిస్తుంది. ఉదాహరణకు, మీకు దాహం వేసినప్పుడు నీళ్లు తాగాలి అనిపిస్తుంది కదా, ఇది హైపోథాలమస్ సిగ్నల్ వల్లే. అలాగే చాలా వేడి ఉన్నప్పుడు మనకు చెమట పట్టడం కూడా ఇదే కారణం. ఫోర్ బ్రెయిన్ మన భావోద్వేగాలను కూడా నియంత్రిస్తుంది. మీరు సంతోషంగా ఉండటం, బాధపడటం, కోపం రావటం, భయం అనిపించటం, ఇవన్నీ బ్రెయిన్ వల్లే జరుగుతాయి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీతో చాక్లెట్ షేర్ చేస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మీ మీద కోపంగా మాట్లాడితే మీరు సాడ్ అవుతారు. ఇవన్నీ ఫోర్ బ్రెయిన్ పని. ఇంకా ఫోర్ బ్రెయిన్ మనకు నేర్చుకోవడంలో చాలా సహాయం చేస్తుంది. మనం చదివిన విషయాలను మెమరీలో స్టోర్ చేసి అవసరమైనప్పుడు గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే పరీక్షల్లో మనం ఆన్సర్ రాయగలుగుతున్నాం. చిల్డ్రన్, మన బ్రెయిన్ చాలా ముఖ్యమైనది కాబట్టి దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం మంచి ఆహారం తినాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ వంటివి తీసుకోవాలి. ప్రతిరోజు సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి, గేమ్స్ ఆడాలి, ఎక్కువగా మొబైల్ యూజ్ చేయకూడదు. అలాగే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఇంకా పజిల్స్ సాల్వ్ చేయడం, చదవడం వంటివి చేస్తే బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది. మొత్తానికి ఫోర్ బ్రెయిన్ మన ఆలోచనలు, జ్ఞాపక శక్తి, భావాలు, సెన్సెస్, ఇంకా శరీర సమతుల్యత అన్నింటినీ నియంత్రించే ముఖ్యమైన భాగం. ఇది లేకపోతే మనం సాధారణ పనులు కూడా చేయలేం. అందుకే మన బ్రెయిన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా?